ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు. తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు. చదరపు గజం 14,500 రూపాయలు. ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. కూటమి పాలనలో ప్రజలందరూ అభద్రతా భావంలో ఉన్నారన్నారు వైసీపీ నేత పేర్ని నాని. వైద్యాన్ని ప్రైవేటు పరం చేయాలని సీఎం చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాపర్టీ ప్రైవేటు ప్రాఫిట్ ఇదే కూటమి విధానమన్నారు పేర్ని నాని. పీపీపీ విధానంలో సీఎం పదవి కూడా ఇచ్చేయాలని సెటైర్లు వేశారు. వారు వీరు అని లేకుండా ఉద్యోగ వర్గాల దగ్గర నుంచి ఉపాధి హామీలో కూలి పనికి వెళ్ళేటువంటి ఆ స్థాయి వ్యక్తుల వరకు కూడా అందరిలో ఒక ఆందోళన, అందరిలో ఒక అభద్రతా భావం, ప్రతి ఒక్కరికి ఒక భయం, రేపు మన జీవితం ఎలా ఉండబోద్దో, ఏం మార్పు జరగబోతుందో అనే ఒక భయం. ఈ భయంలో జనం బతకటానికి 20 నెలల్లో వీళ్ళు భయకంపితులు చేసేటువంటి పరిపాలన అందిస్తూ వచ్చారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన మానసిక స్థితి చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి ఆయన విపరీతమైన వెంపర్లాడుతున్నాడు. పీపీపీ అంటాడు, లేదా పీపీపీ అంటాడు, లేదా పీపీపీ అంటాడు, P4 అంట. ఈ పీపీపీలో కానీ P4లో కానీ ఈ రాష్ట్రంలో బాగుపడినోడు ఎవడన్నా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు పవన్ కళ్యాణ్ గారు తప్పితే, లేదా తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా బాగుపడ్డాడేమో కానీ ఒకటి అదే, అది కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గ్రామాల్లో ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకు మోసాం రా జెండా, ఎందుకురా బాబు అసలు వీళ్ళకి ప్రచారం చేశాం, ఎందుకు తాపత్రయపడ్డాం రా జగన్ దిగిపోవాలని చెప్పని అని వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏడ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈ పీపీపీ వల్ల ఎవడు బాగుపడ్డాడు అంటున్నా. ప్రజలకు ఏం లాభం అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం లాభం? ఎన్నికల ముందేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లలో 40 సీట్లు, అది కూడా రికమెండేషన్ లేకుండా, అన్ని కన్వీనర్ కోటాలోనే ఇంటర్వ్యూ ద్వారా రికమెండేషన్, ఎవరి రికమెండేషన్ లేకుండా కొన్ని సీట్లు 12 లక్షలు, కొన్ని సీట్లు 20 లక్షల రూపాయలు కట్టి, తద్వారా మెడికల్ కాలేజీ నిర్వహణ ఇబ్బంది లేకుండా ఉంటాకి, ఆ కాలేజీ ఎవరి దగ్గర చేయి చాపకుండా, ప్రభుత్వాల దగ్గర ఆకాశం వెంక చూసినట్టుగా ఎదురు చూడకుండా కాలేజీ దానంతా నడవాలి మెడికల్ కాలేజీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ రోజు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. ఇవాళ తప్పుడు నిర్ణయం తీసుకుని కాలేజీ మొత్తం అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయటం. ప్రైవేట్ వాడికి అప్పచెప్తే ఏమవుతుంది? కాలేజీ ఒకటే కాదు, హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారంట. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్కి ఇస్తారంట. ఇవాళ ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ అంటే ఏంటి అసలు? అది పీపీపీ కాదు, 4వ P సైలెంట్గా ఉంటుంది. ఈ 4వ P సైలెంట్గా అంటే పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్స్ ప్రాఫిట్. పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్స్ ప్రాఫిట్ కింద ఈ పథకం తీసుకొచ్చారా కాదా? మీరు తెచ్చిన 4 Pలో 1 Pని మింగేసి మాట్లాడుతున్నారు కదా మీరు. అది అంటే సైలెంట్ కింద అనమాట. ఇంగ్లీష్లో కొంత గ్రామర్లో చెప్తాడు కదా, అది సైలెంట్, ఇది సైలెంట్ అని. ఈ 4వ P మీరు సైలెంట్ చేసి ఎవరికి దోచిపెడతాకని చెప్తున్నాను. సామాన్యులు, పేద మధ్యతరగతి వర్గాలు ఎలా ఇవాళ అందరి ద్రాక్షలాగా చదువైపోయే పరిస్థితి అయితే, వైద్యం అంటే ఎవరికైనా రోగం వస్తే అప్పులు పాలైపోయి, కుదేలైపోయి, ఉన్న ఆస్తులు పాస్తులు అన్నీ అమ్మటం, తాకట్టు పెట్టుకుంటే కానీ రోగం నయమైనటువంటి పరిస్థితులు ఉంటే, అంటే బతకటాకి పతనం అయిపోవాలని పరిస్థితి వస్తే
ఇక నారా చంద్రబాబు నాయుడు గారు అసలు మనం ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, ప్రజలు ఓట్లు వేయటం ఎందుకు, అసలు మీరు ముఖ్యమంత్రిగా పదవి ఎలగబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇచ్చేయండి. మీకన్నా ఎవడొకడో గట్టో డబ్బున్నోడు ఎవడన్నా వస్తాడేమో, పీపీ కింద కూడా ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేయండి. ఏదోటి మామూలు తీసుకుని శుభ్రంగా రాష్ట్రం ఏదోటి అటో ఇటో తేల్చేస్తారు కదా.